భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు పూర్తయి 79వ సంవత్సరంలోకి అడుగెడుతున్నాం. తెలంగాణ కూడా మరి ప్రత్యేక రాష్ట్రం సాధించుకొని 11 సంవత్సరాలు పూర్తయి 12వ ఏడులో ఇప్పుడు మనం అడుగుపెట్టాం. అయితే ఇటు దేశంలో కావచ్చు, అలాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మరి బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారం కావచ్చు, తర్వాత 13 ఏళ్ళ ఉద్యమం కావచ్చు, ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రతిపక్ష హోదాకు పరిమితం కావడం కావచ్చు, ఇలాంటి అంశాల పట్ల మరి 1982 నుంచి 2025 వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు ఒక అనుభవం ఉంది. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం మొట్టమొదటి స్పీకర్గా కూడా ఆయనకు మరి ఆ కీర్తి ఖ్యాతులు కూడా ఉన్నాయి. సో ఆయన ఎవరో మీకు ఈపాటికే తెలిసి ఉంటుంది. సిరికొండ మధుసూదనాచారి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. బాగున్నారు కదా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సంతోషం, చాలా బాగున్నాం. చాలా సంతోషం మీతో మాట్లాడడం, మీకు ఇంటర్వ్యూ ఇవ్వడం. సార్ ఎట్లా చూస్తారు సార్, ఉద్యమ సమయంలో మీరంతా ఉద్యమం చేసిర్రు, నీళ్లు నిధులు నియామకాలు ఈ ట్యాగ్ లైన్తో మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. 10 ఏళ్ళ తర్వాత మరి ప్రతిపక్ష హోదాకు రావడం కావచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కావచ్చు, మీరు ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు, కాంగ్రెస్ అధికారంలో ఉండి ఆ విమర్శలు చేస్తుంది. ఎట్లా చూస్తారు? మేము డే 1 నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంగా అనేక హామీలు ఇచ్చింది. ఇచ్చినటువంటి హామీలకు రకరకాల టైం బౌండ్ ప్రోగ్రామ్స్ కూడా ప్రకటించింది. మేము ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే అమలు చేస్తామన్నవి ఉన్నాయి, 100 రోజుల్లో అమలు చేస్తామన్నవి ఉన్నాయి, 5 సంవత్సరాల కాలంలో అమలు చేస్తామన్నాయి. ఆ క్రమంలో అనేక సందర్భాల్లో మేము కాంగ్రెస్ను నిలదీస్తే మేము అధికారంలోకి వచ్చి 3 నెలలు కాలేదు, 2 నెలలు కాలేదు అని ఏమార్చేటువంటి ప్రయత్నం చేసింది. ప్రతిపక్షంగా తెలంగాణ ప్రయోజనాల కోసం మాది బీఆర్ఎస్ పార్టీకి 3 పార్శ్వాలు. ఒకటి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు శాంతియుతంగా గాంధేయ మార్గంలో సుదీర్ఘమైనటువంటి అలుపెరుగని పోరాటం చేసిన చరిత్ర మొదటి దశ. రెండవది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేటువంటి నమ్మినటువంటి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి 2 పర్యాయాలు అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. అధికార పార్టీగా 10 సంవత్సరాలు పోషించినటువంటి పాత్ర రెండవది. గడచిన 20 మాసాలుగా ఈ ప్రభుత్వం ప్రజలకిచ్చి అమలు చేయనటువంటి అనేక విషయాల్లో గ్యారంటీలు కావచ్చు, హామీలు కావచ్చు, హైడ్రాలు కావచ్చు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కావచ్చు. ఈరోజు కూడా యూరియా లాంటి సమస్యలు ఉత్పన్నమైతే ప్రతి సందర్భంలో మేము మా పాత్ర పోషిస్తున్నాం. ఇక్కడ అధికారంలో ఉండడం లేకపోవడం అనేది సమస్య కాదు. తెలంగాణ ప్రజా ప్రయోజనాలు, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ స్వయం పాలన, తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగు, ఈ మూడు లక్ష్యాలుగా మేము అప్పుడు పనిచేసినాం, మొదలు పనిచేసినాం, నిన్న పనిచేసినాం, ఈరోజు కూడా పనిచేస్తున్నాం. అయితే ఇక్కడ బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే 2014కు పూర్వం తెలంగాణ అంటే సమస్యలకు నిలయం. ఇక్కడ ఆత్మహత్యలు ఉంటాయి, ఎన్కౌంటర్లు ఉంటాయి, సాగునీరు ఉండదు, తాగునీరు ఉండదు, కరెంటు ఉండదు, కనీస మౌలిక సదుపాయాలు ఉండవు. ఇది 84 వరకు, 56లో కలిపిన నాటి నుండి 84 వరకు తెలంగాణలో జరిగింది. మిగిలింది ఏంటంటే సమస్యలు. ఈ సమస్యలన్నిటికీ 9.5 సంవత్సరాల కేసీఆర్ బీఆర్ఎస్ పాలనలో చాలా సమస్యలు శాశ్వతంగా పరిష్కారమే. ఎవ్వరు కూడా ఊహించలే తెలంగాణ వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలంలో కరెంటు సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. ఎవరు కూడా ఒత్తిడి తీసుకురాలే అధికారంలోకి రాగానే 40-50 వేల చెరువుల్ని పునరుద్ధరణ చేయమని. అంటే తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, తెలంగాణ ప్రజలకు జరిగినటువంటి అన్యాయం మీద బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది. కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలనేటువంటి అవగాహన ఉంది, చిత్తశుద్ధి ఉంది, నిబద్ధత ఉంది.
వెరసి మేము చాలా సమస్యలు పరిష్కరించినాం. చాలా ఆశ్చర్యకరమైనటువంటి అనేక విషయాలను కూడా ఈ సందర్భంగా మనం చర్చించుకోవాలి. మేము చదువుకునే రోజులలో 3 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఒకటి గాంధీ, ఒకటి ఉస్మానియా, ఫస్ట్ ఉస్మానియా, గాంధీ, కాకతీయ. ఇలా నాది మారుమూల ప్రాంతం. ఈ గాంధీ ఉస్మానియా మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి టైంలో మాది గ్రామ పంచాయతీ కూడా కానటువంటి కుగ్రామం భూపాలపల్లి. అది 1981కి పూర్వం ఒక శివారు పల్లె హ్యామ్లెట్ కమలాపూర్ అనేటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చిన్న గ్రామం. అటువంటిది అది జిల్లా అయింది. ఆడికి ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చింది. మెడికల్ కాలేజ్ అంటే ఒక తీయని అనుభూతి. నేను డిగ్రీ చదవడానికి ముందు ఎస్ఎస్సి ఆ ప్రాంతంలో చదివితే మా కేఎంసీ ముందు లోకల్ బస్సులో పోతూ ఉంటే దాన్ని చూస్తే ఒళ్ళు పులకరించేది. వరంగల్ అంటే అటువంటి స్థితి నుండి మీ మారుమూల ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీలు వచ్చినాయి. మారుమూల ప్రాంతాలు జిల్లాలైనవి. మేము ఇచ్చినటువంటి హామీలు తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు మా ట్యాగ్ లైన్. అదనంగా ఇవన్నీ కూడా సమకూర్చినాము. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? కుక్కతోక వంకర అన్న చందంగా మళ్ళీ కాంగ్రెస్ చేతిలోకి పోగానే మళ్ళీ అన్నీ ఇవాళ పీఠముళ్ళు అయిపోయింది. ఎందుకు సార్? వాళ్ళు కూడా నీళ్ళు ఇస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు, రైతు రుణమాఫీ చేశారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. మీరు అన్నదానికి ప్రతిదానికి కరెంటు ఎన్ని చోట్ల కట్ అయిందో మొన్న ఎండాకాలంలో ఏ ఊరికి పోయినా కూడా కరెంటు కట్లు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు మీటింగ్ పెట్టి మీటింగ్లో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కరెంటు కట్ అయినటువంటి ఉన్నాయి. ఏమి రైతు బంధు ఎన్నిసార్లు ఇవ్వాలండి? వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి టైం ఎంత, వీళ్ళు ఇచ్చింది ఎంత? మధ్యలో 2 కట్ చేసిళ్ళు, అందరికి ఇయ్యలేదు. ఏ స్కీమ్ చూసినా అది చారానో ఆటానో చేసుడు, మొత్తం అయిపోయిందన్నాడు. కొన్నిటి పూర్తిగానే ఎగనామం పెట్టుడు. 2000 పెన్షన్ 4000 పెన్షన్ అన్నారు. ఇచ్చిందా 4000 పెన్షన్? ఇవ్వడమే కాకుండా 1-2 సందర్భం 1-2 నెలలు ఎగ్గొట్టిళ్ళు. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగుతూ ఉన్నది. అంటే కేవలం బీఆర్ఎస్ పాలన వల్లనే అంటే ఆర్థిక విధ్వంసం జరిగింది. తెలంగాణలో మీరు 10 ఏళ్ళు పాలించారు, 100 ఏళ్ళ ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారు. 8 లక్షల కోట్ల అప్పులు చేసిర్రు. మాకు ఇవ్వాలని ఉంది కానీ ఆర్థిక లోటు ఉంది. అక్కడ తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతుంది. ఇది మంచిగా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం సార్. ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పు గురించి. వీళ్ళు లేని ఉన్నట్టు భ్రమింపజేసి పరిపాలన చేతగాక అనేక విధాలుగా నిందలు వేయడం ద్వారా ఈ అభాండాలను నమ్మించి వాళ్ళ పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో అత్యంత కీలకమైనటువంటి విషయం అప్పు. ఇక రెండవది, కాంగ్రెస్ పార్టీ ఏం పార్టీ? అది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని, రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి పార్టీ. ఒక ప్రభుత్వానికి అప్పెంతున్నది, ఆస్తులు ఎంత ఉన్నాయి అనేటువంటి కనీస సోయి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? అప్పు మీద, ఆస్తుల మీద, ఆదాయ వనరుల మీద స్పష్టత ఉండాలి. దేశాన్ని పాలించినటువంటి పార్టీగా, రాష్ట్రాలను పాలించినటువంటి పార్టీగా వాళ్ళు అప్పు చేసినాం కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం అనేది తీరని ద్రోహం. ఇది అన్యాయం కాదు, అవమానం కాదు. ఓట్లేసినటువంటి ప్రజల్ని కసాయి కంటే ఘోరంగా హింసించడం ఈ మాటలు. నేను ఆవేదనతో, ఆవేశంతో చెప్తా ఉన్నా. ప్రభుత్వానికి ఉండేటువంటి ఆదాయ వనరులు ఏంది, అప్పేంది అనేది స్పష్టంగా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసేటువంటి విషయం. ఇన్ని తెలిసి అప్పున్న విషయం తెలుసు, ఆదాయం ఎట్లా సమకూరుతుందో తెలిసి ఏం హామీలు ఇచ్చిందండి వాళ్ళు? ఆ హామీలు ఇవ్వడం అనేది ద్రోహం కాదా? 2000 రూపాయలది 4000 చేస్తామన్నారు. మేము రైతు బంధు మేము 5000 ఇస్తే మేము 7,500 ఇస్తామన్నారు. ప్రతి స్కీమ్ మాకన్నా డబుల్ చేస్తామన్నారు.
ఇక్కడ తీరా చూస్తే అప్పు అప్పు అంటున్నారు. వాళ్ళ అప్పు అంటున్న ఆ సంఖ్య కూడా తప్పు. ఈరోజు కూడా పార్లమెంటుకు సంబంధించినటువంటి బహుశా మీరు కూడా చదివి ఉంటారు. అంటే వీళ్ళ అసమర్థత, వీళ్ళ ద్రోహం. మొదటిది ద్రోహం, తెలిసి కావాలని తప్పుడు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం మొదటిదైతే. మధుసూదనాచారి గారు పరిపాలన చేతగాక ఉమ్. ఎదుటోళ్ళ మీద నిందలు వేయడం ద్వారా పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తాం. ఓకే, మధుసూదనాచారి గారు, రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం అంత ఈజీ కాదు. మొట్టమొదటగా ఆ విషయంలో మీరు చూసుకుంటే దళిత ముఖ్యమంత్రి అని కేసీఆర్ చెప్పారు ఉద్యమ సమయంలో, అది ఫాలో కాలేదు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, తర్వాత డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అన్నారు. సో ఇవన్నీ మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం అనేది మళ్ళీ మీరు ఇక్కడ ఉమ్, మీరు కూడా దాని తీవ్రతను అర్థం చేసుకోవడంలో ఉమ్, ఎందుకో కాస్త క్వశ్చన్ చేయాలి కాబట్టి క్వశ్చన్ చేస్తాను. మీ మనసుకి ఎరక. నేను ఓకే, ఎందుకంటున్నా, ఉమ్, వాళ్ళు గ్యారంటీ పత్రాలు రాసిచ్చిందండి. ఉమ్, ఉమ్, దేశ చరిత్రలో ఎక్కడ కూడా హామీ పత్రాలు రాసిచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఏ పార్టీ అయితే ఎన్నికల హామీలు ఇచ్చింది, ఉమ్, కానీ గ్యారంటీ పత్రాలు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ తెలంగాణతో ఉమ్, ప్రారంభించింది. మేము దాన్ని అంటున్నాం. మళ్ళీ వాళ్ళు ఎంత స్పష్టంగా చెప్పిందంటే, చాలా టీవీల ముందుకు వచ్చి ఇవాళ తీసుకుంటే మీకు రుణమాఫీ విషయంలో మీరు తక్షణం ఎవరైనా తీసుకోకుండా కూడా పోయి తీసుకోండి, మేము అధికారంలోకి వచ్చినటువంటి గంటలలోనే అది మాఫీ చేస్తాం. రుణమాఫీ చేసిరు కదా సార్ 2 లక్షలు. 2 లక్షలు వాళ్ళు ఎప్పుడు చేస్తామన్నారు? ఉమ్, ఎప్పుడు చేసిండ్రు? 100 రోజుల్లో చేస్తారు. ఎందరికీ చేసిండ్రు? ఉమ్, ఇప్పటికీ ఎందరు హాహాకారాలు చేస్తూ ఉన్నారు. మీరు ఏ ఊళ్ళోనైనా, అది రేవంత్ రెడ్డి గారు నుంచి మా ఊరు వరకు ఏ ఊళ్ళోనైనా 100% రుణమాఫీ జరిగింది అని అంటే మేము దేనికైనా సిద్ధం. అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ తప్ప మిగతా అవన్నీ అయిపోయినాయని వాళ్ళు చెప్తున్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎంత ఉంటాయండి? 1-2%, 5% ఉండాలి. 30-40% టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయా? వీళ్ళ రెస్ట్రిక్షన్స్ ద్వారా బెనిఫిషియరీలను మినిమైజ్ చేయాలన్నటువంటి వాళ్ళ ఆలోచన, వాళ్ళ కుట్ర ప్రతిరూపమే. ప్రతి గ్రామంలో 30-40-50% రానటువంటి కేసులు కూడా ఉన్నాయి. ఇది చిత్తశుద్ధి లేమికి నిదర్శనం. దీంట్లో మీరు అన్న మాటకే వస్తున్నా. ముందు ఆయన 49,000 కోట్లు అన్నాడు. అని ఏమన్నాడు? మాకు మార్గాలు ఉన్నాయి, మా కడుపు కట్టుకుంటే మేము కాస్త కొన్ని రంగాలకు చేస్తున్నటువంటి వృధా ఖర్చును అరికడితే చేస్తామని. 49 లక్షలు పోయింది, 40 లక్షలు పోయింది. మాకు ఇచ్చిన బడ్జెట్ కాపీలలో 30,000 కోట్లు అన్నారు. 49,000 కోట్లు, 40,000 కోట్లు, 30,000 కోట్లు, చివరికి 20-21 ఇచ్చినామని అంటున్నారు. ప్రాక్టికల్గా 15-16,000 కోట్లు ఇచ్చినట్టు మాకున్నటువంటి సమాచారం. ఇవన్నీ ఇది దేనికి నిదర్శనం? ఒకటి మోసం మాటలన్నా కావాలి, లేదా పాలన మీద వీళ్ళకు అవగాహన పట్టు రావడం లేదనేది కావాలి. ఆ రెండు వెరసి సఫరర్ ఎవరు? ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి నమ్మి అధికారం ఇచ్చిందో వాళ్ళని వాళ్ళ ఆశల మీద, వాళ్ళ నమ్మకం మీద, ఇది పార్టీ చేస్తున్నటువంటి ద్రోహం కాదు, ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చేటువంటి పాలన, హామీలు, ఈ వాళ్ళ వైఫల్యాలు. అంటే ఇప్పుడు 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలు వైఫల్యం చెందిందంటారా? ఇప్పుడు చూడండి, మీకు తెలుసు, ఒక పార్టీ అధికారంలోకి వస్తే దానికి 5 సంవత్సరాల పాలన ఉంటుంది. అవును, పాలన పరంగా 5 సంవత్సరాలు. అవును. కానీ బడ్జెట్ పరంగా 5 బడ్జెట్లు ఉంటాయి. వాళ్ళు 2 బడ్జెట్లు అయిపోయినాయి సార్. బడ్జెట్ల కోణంలో చూస్తే అవును, వాళ్ళ 40% ఆఫ్ టెన్యూర్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ ఓవర్. ఇంతవరకు ఆలోచనలు లేవు. అమలు సంగతి దేవుడెరుక. ఆలోచన లేవు. మేము బీసీలు, ఎందుకంటే ప్రత్యేకించి నేను బీసీ నాయకుడిని, ఎందుకంటే బీసీలకు పడుతున్నటువంటి గోస నాకు తెలుసు కాబట్టి. ఇంకా మీరు బీసీలకు సంబంధించి ఇతరత్ర అడిగే టైంలో వివరంగా చెప్తామని. మాకు ఎన్ని వేల కోట్లు ఇస్తామన్నారు సార్? 20,000 కోట్లు పెడతాం. ఏడాదికి 20,000 కోట్లు ఇస్తాం. 20,000 కోట్లు పెడతానన్నప్పుడు పెట్టాలి, ఖర్చు చేయాలి కదా. నాకు తెలిసి ఇప్పటి వరకు జరిగినటువంటి ఖర్చు ఒక 5-6 వేలు ఉంటే ఉండదు, అంత క్లారిటీ లేదు. కానీ బిలో 10,000, 40,000 కోట్లు కేటాయించి ఈ టైం వరకు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి ప్రభుత్వం 10,000 కోట్లు కూడా చేయలేదు అని అంటే ఎంత పర్సెంటేజు ఆచరణాత్మకంగా ఉన్నది? ఇది ఒక దీని విషయంలో ఇక మాకు ఇచ్చినటువంటి అనేక హామీలు ఉన్నాయి. ఈ ఒక్క హామీలోనే వాళ్ళు చేస్తున్నది కొంత మాత్రం. అంటే మధుసూదనాచారి గారు, మొన్న లాస్ట్ టైం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, మండలి కౌన్సిల్లో జరిగిన సమావేశాల్లో
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పింది, మండలిలో కూడా చెప్పారు. అప్పుల మీద, వడ్డీల మీద ఓవరాల్‌గా మేము కూడా 1,58,000 కోట్ల అప్పులు తీసుకొచ్చినామని చెప్పి 2 చట్టసభల్లో ఆయన చెప్పాడు. మీరేమో ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు పార్లమెంటులో 2,60,000 కోట్లు మాత్రమే తెలంగాణ అప్పు తెచ్చిందంట. సో, అప్పుడు ఒక చట్టసభలో ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్న క్రమంలో మేము డిఫర్ అయినాం కదా. హ్మ్. ఆయన ఎక్కడ సమాధానం చెప్పిండండి. హ్మ్. లాస్ట్ మినిట్ అంటే మా సభ విషయానికి వస్తే మంత్రి గారు వచ్చిండ్రు, ఆయన చెప్పదలుచుకున్న 4 మాటలు చెప్పిండు. మేము క్లారిఫికేషన్స్ అడుగుతుంటేనే ఆయన హౌస్ను అడ్జస్ట్ చేసుకున్నారు, బయటపడ్డారు. ఎక్కడ కూడా స్పష్టత లేదు, ఎక్కడ కూడా స్పష్టత లేదు, తూతూ మంత్రం. అయితే ఇక్కడ అంటే బాధాకరం ఏంటంటే, సరే రాజకీయాలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, ప్రజలు విజ్ఞులు. ఎందుకంటే ఈ దేశంలో ప్రజల విజ్ఞత ఎంత గొప్పది అంటే, కాంగ్రెస్ను 40-50 ఏళ్ళు వరుసగా గెలిపించింది ఆ ప్రజలే. అవును. అది కాదని తెలుగుదేశం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని గెలిపించింది వాళ్ళే. తెలంగాణ వచ్చిన తర్వాత మమ్మల్ని గెలిపించింది వాళ్ళే, మళ్ళీ మమ్మల్ని ఓడించింది కూడా వాళ్ళే. ఈ గెలుపోవటంలో ఉంటే ప్రజలు విజ్ఞులు. కానీ చట్టసభల్ని తప్పుదోవ పట్టించడం, చట్టసభల్ని కూడా ఏది పడితే అది మాట్లాడే వేదికలుగా తయారు చేస్తే ఇంకా దాని పవిత్రత ఏంది, ఎన్నికలు ఎందుకు? మధుసూదనాచారి గారు, మీరు మొట్టమొదటి తెలంగాణ స్పీకర్. దీంట్లో ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తులు చేసే దాంట్లో అంటే రికార్డెడ్గా ఉంటాయి. దాని పట్ల ఇంకా ఏముండ దానికి మీరు అంటున్నారు చట్టసభలను ఉద్దేశించి ప్రజలను తప్పుదోవ పట్టించడం. ప్రివిలేజ్ మోషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చారా మీరు? ఇచ్చినా మళ్ళా కదా, చాలాసార్లు అనేక విషయాల్లో ప్రివిలేజెస్ మోషన్స్ ఇస్తుంటాం. ఇది బ్రదర్ అంటే అత్యున్నత వేదిక రాష్ట్రానికి సంబంధించి శాసనసభ. కోర్టులు కూడా ఇన్వాల్వ్ కావు. కావు 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 ఎందుకంటే అన్నీ ఇండిపెండెంట్ కాబట్టి. కానీ నైతికత, మధుసూదనాచారి స్పీకర్ కావచ్చు, మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కొంత స్వీయ నిర్దేశిత క్రమశిక్షణ అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దీని పవిత్రతను అంటే ఒక స్పీకర్గా మీరు బాసు, చట్టసభలో మీరు బాసు, అక్కడ ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అందరు కూడా మీకు సభ్యులతో సమానం. అలాంటి టైంలో మీరు స్పీకర్గా అంటే మీరు కావచ్చు, ఇప్పుడున్న గడ్డం ప్రసాద్ కుమార్ కావచ్చు, వీళ్ళంతా కూడా అఫ్కోర్స్ ప్రభుత్వానికి సంబంధించి మీరు ఓటింగ్ ద్వారా అంటే ప్రజాస్వామ్యంలో ఓటింగ్ ద్వారా ఎన్నికైన తర్వాత ఎమ్మెల్సీగానా, ఎమ్మెల్యే తర్వాత పార్టీ నిర్ణయించిన ప్రకారం మీరు ఆ చట్టసభకు మీరు అధిపతి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న అప్పుడు మీరు కావచ్చు, ఇప్పుడు గడ్డం ప్రసాద్ కుమార్ కావచ్చు, మీరిద్దరు కూడా అంటే ఎవరన్నా ఏదైనా మాట్లాడినప్పుడు ఇది తప్పు ఇది అని మాట్లాడడం, ఖండించడం, సలహా చెప్తాం కదా. ఇప్పుడు నేను స్పీకర్గా ఉన్నప్పుడు మ్యాక్సిమం ప్రతి సభలో మేము జరుగుతున్నట్టు నేను ఒక సెషన్ జరిగేటప్పుడు నేను చూసుకునేది ఎందరు మాట్లాడిండ్రు, ఎందరు మాట్లాడలేదు. మాట్లాడిన వాళ్ళందరూ కూడా అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేసేది. కారణం ఏంటంటే 294 ఉన్నటువంటి శాసనసభ నుండి ఇది 119 మందికే పరిమితమైంది కాబట్టి వెసులుబాటు ఉండేది. ఎవరైనా ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే డాక్టర్ గారు ఉన్నారు, ఆయన అప్పటి వరకు మాట్లాడలేదు అనుకుందాం. డాక్టర్లకు సంబంధించిన ఇష్యూ ఉంటే నేను ఆయనకు స్లిప్ పంపేది, ఇది మీకు రిలేటెడ్ కాబట్టి మీరు మాట్లాడితే బాగుంటుందని సలహా. ఇప్పుడు సభ హుందాతనాన్ని పెంచాలి. ఇక్కడ వ్యక్తులు మధుసూదనాచారి అయినా, ప్రసాద్ గారైనా, ఎవరైనా తప్పులు కూడా మీరు ఎత్తి చూపొచ్చు కదా. తప్పకుండా చేశారు. అప్పుడు కేసీఆర్ కానీ వీళ్ళు హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడారు. 2-3 రకాలుగా ఉంటుంది. అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ పోతే వెళ్ళగొడతాం, కంక్లూడ్ చేయమని చెప్తాం, మరి ఎక్స్ట్రాగా పోతే మైక్ కట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడడం కన్నా ఇప్పుడు మాట్లాడడం స్పీకర్గా నేను మాట్లాడేది చాలా తక్కువ చేసి యాక్షన్ ద్వారా నేను అనుకున్నటువంటి పని చేస్తాను. ఓకే, ఎవరికైనా ఉంటాయి, మీకు కూడా కొన్ని. తప్పకుండా మేము కూడా. ఇప్పుడు మనం 1950లో రాజ్యాంగాన్ని రాసుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చారు. సో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు కొంతమంది ఎమ్మెల్యేని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. సో దాంట్లో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో కొంతమంది ఒక 10 మంది ఎమ్మెల్యేలు కండువాలు కప్పుకున్న పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఈ అంశంలో అప్పుడున్న రాజ్యాంగమే ఇప్పుడు కూడా ఉంది. మీరు సుప్రీంకోర్టు తలుపు తట్టడం కావచ్చు, తర్వాత స్పీకర్కు కంప్లైంట్ చేయడం కావచ్చు, ఈ అంశాల పట్ల ఏం చెప్తారు? కారణం ఏమైనా అది మధుసూదనాచారి అయినా, ఇంకా ఇప్పుడున్న స్పీకర్స్ అయినా, పార్లమెంట్ అయినా, ఈ పార్టీలు ఫిరాయించడం అనే దాన్ని ఎక్కడో ఒకడ దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి స్పష్టమైనటువంటి
నిర్దేశకాలు ఆదేశాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక ఆనవాయితీగా మారింది. అయితే ఇక్కడ కొన్ని సరే నేను వివరణిస్తా, మా పార్టీని మా ప్రభుత్వాన్ని సమర్థించుకుంటాం, అది అవసరం కూడా. కానీ నైతికత విషయంలో ప్రజల అభిప్రాయానికే కట్టుబడి ఉంటాం. ఇక్కడ ఏం జరిగింది అని అంటే 2014లో ఎన్నికలు జరిగినాయి, రిజల్ట్ వచ్చింది, మాకు బొటాబొటి మెజార్టీ వచ్చింది, 63 సీట్లు గెలుచు. 119లో 63 అంటే 53 మంది బయట ఉన్నారు. ఇక్కడ మా మీద జరిగినటువంటి దుష్ప్రచారం ఏంటంటే, మీరు చూడండి, ఈ తెలంగాణ వస్తే వీళ్ళకి పరిపాలన చేత కాదు, వీళ్ళ ఆర్థిక పరిస్థితి సరిపోదు, వీళ్ళు మళ్ళీ కలపాలనేటువంటి ఉద్యమం ఇక్కంచెల్లో వస్తుంది అంటే, గవర్నమెంట్ ఏర్పడక ముందే ఒక కుట్ర జరుగుతూ ఉన్నది, దీన్ని అస్తవ్యస్తం చేయాలి, ఈ ప్రభుత్వాన్ని కొనసాగనటువంటి ఆ కన్ఫ్యూజన్స్ను అది చేయాలని చెప్పి అపనమ్మకం కల్పించారు. ఇది సెటిల్డ్ గవర్నమెంట్గా ఉంటుంది అనేటువంటి దానికి భిన్నంగా ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. కాబట్టి మా ముందున్నటువంటి సమస్య ఏంటి, సెటిల్డ్ గవర్నమెంట్ కావాలి, ప్రజలు ఆశించినటువంటి స్కీమ్స్ అమలు చేయాలి, ప్రజలకు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగించాలి. 2 రకాలుగా, ఒకటి పాలనాపరంగా మేము సుస్థిరమైనటువంటి ప్రభుత్వం అనేది కలగడం ఒకటి, మెరుగైనటువంటి సేవలు కార్యక్రమాలు అమలు చేయడం రెండు. ఈ మెరుగైనటువంటి కార్యక్రమాలు అమలు చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం, ఆలోచనలు ముందే జరిగినాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నడుస్తున్నప్పుడు కేసీఆర్ గారు సమయం దొరికినప్పుడల్లా మనకుండేటువంటి నిధులేంది, నీళ్ళేంది, వనరులేంది, భూములేంది, కరెంట్ ఏంది, ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంది, దానికి పరిష్కార మార్గాలు ఏంది అనేటువంటి విషయంలో ఒక స్పష్టత ఉన్నాడు. ఏ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రజలు ఇప్పటివరకు పడ్డటువంటి గోసను పరిష్కరించవచ్చు అనేది ఒక క్లారిటీ, ఒక ప్లాన్ ఆయన మైండ్. ఒక సుస్థిర పాలన అందించాలి, సమర్థవంతమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలి, రిజల్ట్స్ ఇవ్వాలి, ప్రజలు ఎంజాయ్ చేయాలి. తెలంగాణ వచ్చింది, ఎందుకోసం అయితే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఫలితాలు ప్రజలు అందుకోవాలి. ఇచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ ప్రజానీకానికి మన పట్ల గౌరవం పెరుగుతుంది, మనకు కూడా సంతృప్తి ఉంటుంది. తెచ్చినాం, సెటిల్డ్గా గవర్నమెంట్ నడిపినామనంటే వచ్చే తరం కూడా మంచిగా నడుపుకుంటూ పోతుంది, అంతే కదా. రైల్వే ట్రాక్ అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇటువంటి అపోహలు, ఎప్పుడైతే ఇటువంటి నిందలు వేయడం జరిగిందో, ఇది సెటిల్డ్ గవర్నమెంట్ కాదు అనేటువంటి వాతావరణం సృష్టించిందో, దాన్ని ఓవర్కమ్ కావడం కోసం అనివార్యంగా మీరు అన్న అది తప్ప ఒప్ప అనేది వేరు విషయం, కానీ ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఓకే సార్, అంటే అప్పుడు వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు, మీరు స్పీకర్గా ఉన్నారు, సో దాంట్లో ఆ తర్వాత కూడా అదే వ్యవస్థ ఉంది, నో చేంజ్. ఇప్పుడు మీరు అంత పట్టుబడుతున్నారు, అప్పుడు చేసిన అంటే మీరు చేస్తే ఒక రకంగా, వాళ్ళు చేస్తే ఒక రకంగా అనేది ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నా. ఇప్పుడు మేము ఎప్పుడు తప్పకుండా మళ్ళీ రీట్రేట్ చేస్తున్నా, ఈ పార్టీ ఫిరాయింపులు అనేదాన్ని నేను సమర్థించను. సుప్రీంకోర్టు కూడా కాదు, దీని మీద ఇది ఫుల్ స్టాప్ పెట్టాలి. ఓకే, ఇక్కడ కొన్ని విషయాలు, ఒకటి సుప్రీంకోర్టు స్ట్రేట్ అవే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచన ఇది ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు స్పీకర్కు సంబంధించింది కాదు. దేశ ప్రజాస్వామ్య ఔన్నత్యం, చట్టసభల మీద విశ్వసనీయత క్వశ్చన్ మార్క్గా మారుతున్నది. కాబట్టి ఎక్కడో ఒకడ ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి నిర్ణయానికి సుప్రీంకోర్టు కూడా వచ్చి ఉన్నది. కాబట్టి ఆ కోణంలో ఇచ్చినటువంటి తీర్పుగా నేను భావిస్తా ఉన్నా. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ కొందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు, సరే మారిళ్ళు, వాళ్ళు ఆ కండువాలు కొట్టుకుని మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసిండు. ఇది నా దృష్టిలో ఇది ఎక్స్ట్రీమ్. ఇప్పుడు మేము ఎంక్వైరీ చేస్తాం, మాకు పిటిషన్ వచ్చినప్పుడు చేస్తాం, కానీ ఇంత స్పష్టంగా ఏ కామన్ మ్యాన్, ఇది కళ్ళు ఉన్నటువంటి చెవులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దీనికి ఏదో ఎవిడెన్స్ అవసరం లేదు కదా, కొన్నిటికో ఎవిడెన్స్లు అవసరం, సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్, అనేక రకాలైనటువంటి. అంటే అప్పుడు కూడా ఓవరాల్గా 18-19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు. అప్పుడు కనీసం ఎల్పీలో కూడా వాళ్ళకి ఆ పార్టీ హోదాలో కూడా పోయింది.
సో అంటే వాళ్ళు అప్పుడు చేయనారు, గవర్నమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అనేట వాళ్ళు అభివృద్ధి లేకుంటే ఇంకేదో అంశం చూసుకొని జైన్ కావడం అనేది కామన్ అంశంగా మారిపోయింది. అది అప్పటి నుంచి కొనసాగుతున్న క్రమంలో ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. మీరు అనేది ఉమ్, పార్షియల్గా ఒప్పుకుంటా, పార్షియల్గా నేను రిజెక్ట్ చేస్తా. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కానీ ఎన్నికల సభలో కానీ ఎవరైనా మా గవర్నమెంట్ వచ్చినాక వేరే పార్టీ ఎమ్మెల్యేలు వస్తే రాజీనామా చేసి పోటీ చేసి గెలిస్తేనే ఆ కండిషన్ మీదనైతేనే తీసుకుంటామని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు కనుక ఇప్పుడు తీసుకోవడం తప్ప అంటున్నారు, కానీ చట్టసభల్లో వాసం స్పీకర్ నిర్ణయం తీసుకోవడం. చట్టసభలకు సంబంధించి ఫిరాయింపులు అనేటువంటి దాన్ని నేను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నా. అప్పుడు వాళ్ళు చేసిన తప్ప ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వ్యతిరేకిస్తున్నా అనేటువంటి మాట కట్టుబడి. ఓకే, ఓవరాల్గా ఈ అంశము అంటే స్పీకరు నిర్ణయానికి మళ్ళీ ఒకసారి సుప్రీంకోర్టు కూడా 3 నెలలు గడువు ఇచ్చింది సార్. ఏం జరగబోతే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా, వాళ్ళను అనర్హులుగా వేటేస్తారా 10 మంది మీద, దాంట్లో ఏం జరగబోతుంది? ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ స్థాయిలో మాట్లాడింది అనేది మనం కామెంట్ చేయడం, పార్లమెంట్లో చట్టం చేయాలని మళ్ళీ అల్టిమేట్గా ఇప్పుడు సుప్రీం ఈ దేశంలో అత్యున్నతమైనది పార్లమెంట్. ఇప్పుడు ఇటువంటి కన్ఫ్యూజన్, ఘర్షణ వాతావరణం, ఇటువంటి కొంత ద్వైధీభావమైనటువంటి పరిస్థితులలో మరి పార్లమెంట్ కూడా ఏం చేస్తుంది చూడాలి. ఒకవేళ స్పీకర్ కనుక ఈ 10 మంది విషయంలో తీసుకొని, ఇందాక మీరు అన్నారు కొంతమంది ఇంకో మా పార్టీ కండువాలు కప్పుకొని ఎలక్షన్స్లో కూడా పోటీ, దానం నాగేందర్ లాంటి వాళ్ళు కావచ్చు, సో వీళ్ళ మీద వేటేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు అది కోర్టు, సుప్రీంకోర్టు, స్పీకర్ గారి మధ్యలో ఉన్నది. మేము అంటే మేమే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలంటున్నటువంటి పార్టీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి గ్యారంటీగా యాక్షన్ తీసుకోవాలని చెప్తాం. ఓకే సార్, ఇందాక మీరు ఒక మాట అన్నారు, అందరు ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే ప్రజాప్రతినిధులు గెలిచిన తర్వాత అసెంబ్లీలో సమస్యలు లేవనెత్తాలి, ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో మాత్రమే చర్చలు జరగాలి, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా సభను నడిపించాలి. సో మీరు అప్పుడు సభను నడిపించిన క్రమంలో కావచ్చు, ఇప్పుడు నడుస్తున్న విధానంలో ఏదైనా తేడాగా కనిపిస్తుంది? అప్పుడు అంటే నేను చాలా సంతృప్తిగా ఉన్నా. మొదటి స్పీకర్గా చాలా బాగా జరిగిందనే నేను నమ్ముతా ఉన్నా. బయట ఏమనుకుంటున్నాను, కారణం అక్కడ అప్పుడు 2 బలమైనటువంటి కారణాలు. తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ బాగు చేయాలనేటువంటి అభిప్రాయం అధికార పార్టీకి ఉండే, కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రం కాబట్టి మనం కూడా పరిమితులు దాటకూడదు అనేటువంటి ఆలోచనతో ఇతర పార్టీలు ఉండే. వెరసి ఫస్ట్ 5 years ఏదైతుందో ఆ రోజు ఉన్నటువంటి చట్టసభకు సంబంధించినటువంటి గౌరవ సభ్యులందరూ కూడా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రయోజనం అనే కోణంలో కూడా ఆలోచించళ్ళు. ఆ సహకారం నాకు దొరికింది. అప్పుడు జరిగినటువంటి సభ బాగా జరిగింది అనేటువంటి నేను తృప్తితోనైతున్నా. ఇక మిగతా విషయాలు వారి విజ్ఞులకే అసెస్, వాళ్ళ అభిప్రాయాలు వారి. ఓకే సార్, ఇప్పుడు గతంలో పాలన ఎట్లుంది, ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లుంది అంటే ఏం చెప్తారు సార్? బీఆర్ఎస్ పాలన. నేను మండలిలో ప్రతిపక్ష నాయకుడిని. మాకు ఎట్లా కనబడుతుంది ప్రతిపక్షానికి? అయితే ప్రజల గొంతు వినిపించేది మాకు కనబడడం ముఖ్యం కాదు. ప్రజాక్షేత్రంలో వాస్తవం అంటే ఇప్పుడు చాలా ప్రభుత్వాలను మేము చూసాం. ప్రభుత్వాలు 3 రకాలుగా ఉంటాయి. బాగా పనిచేసిన ప్రభుత్వం ఉంటుంది, పర్వాలేదనే ప్రభుత్వం ఉంటుంది, బాగా పనిచేయలేదనే ప్రభుత్వం. ఇవన్నీ ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తే 5 సంవత్సరాలు ఉండాలి కాబట్టి 3 ఏళ్లకు, 4 ఏళ్లకు, 5 ఏళ్లకు వాళ్ళ ముద్ర తెలుస్తుంది. మంచి ప్రభుత్వమా, మామూలు ప్రభుత్వమా, చెడ్డ ప్రభుత్వం. కానీ కారణం ఏమైనా 1 సంవత్సర కాలంలో ఇంత ప్రజా వ్యతిరేకత వచ్చినటువంటి ప్రభుత్వాన్ని నేనైతే చూడలేదు. అంటే ప్రజా వ్యతిరేకత అంటున్నారు సార్, ఎట్లా మీరు ఎట్లా ఇప్పుడు కరెంటు మేము ఉన్నటువంటి టైంలో బ్రహ్మాండంగా ఉండే లేదు. సాగునీరు మేము ఉన్నటువంటి టైంలో ఎండాకాలంలో కూడా ఉండే లేదు. మేము రైతాంగాన్ని అన్ని రకాలుగా, ఇప్పుడు రైతాంగం అంటే మీకు ఎక్కడ మొదలై ఎక్కడ ఆఖరి అవుతుందంటే, మొదలు విత్తనం కాంచి, ఎరువులు పురుగుల మందుల కాంచి, తర్వాత లోన్ల కాంచి, తర్వాత దిగుబడి అయిన దానికి గిడ్డంగుల కాంచి, మార్కెట్ సదుపాయం కాంచి, తర్వాత గిట్టుబాటు ధర వరకు అనేక స్టేజ్లు ఉంటాయి.
ఈ మధ్య మీరు కూడా చూసిండ్రు. అవునవును. మేము దిగిపోయి యూరియా కోసం రైతులు మేము తిప్పలు దిగిపోయి 20 నెలల 8-9 సంవత్సరాలు మా గవర్నమెంట్లో ఎప్పుడన్నా ఇటువంటి సీన్స్ ఉన్నాయా? అంతకుముందు ఉండే. ఇవి కొన్ని సమస్యలు మేము శాశ్వతంగా పరిష్కారం అయినాయి అనుకున్నాం. సెటిల్డ్గా ఉన్నాయి కదా, కరెంటు సెటిల్డ్, మన అప్పుడు ఉన్నటువంటిది ఎన్ని వేల మెగావాట్స్ ఉండే, ఇప్పుడు ఎంత ఉన్నది అనేది చాలా స్పష్టంగా తేడా చూపించినాం. ఆ ఇంప్రూవ్మెంట్ జరిగిన తర్వాత కరెంటు కట్స్ ఉండడానికి అవకాశం లేదు. చెరువుల పునరుద్ధరణ అయింది, ప్రాజెక్టులు అయింది. ఈ ఎండాకాలం కాకుండా అంతకుముందు ఎండాకాలంలో కూడా మనం చెర్లలో నీళ్ళని చూసినాం. అంటే ప్రతిదీ మళ్ళీ సమస్య అవుతా ఉన్నది. ప్రతిదీ సమస్య కావడం అనేది పాలకవర్గ అసమర్థతకు నిదర్శనం. అనుకోకుండా ఉత్పాతాలు వచ్చినప్పుడు, అనుకోకుండా జరిగినప్పుడు ఎవరైనా కూడా కొంత క్రైసిస్ వస్తే కానీ ఇది బాగా పరిష్కరించబడ్డాయని, సెటిల్డ్ సమస్యలు కూడా మళ్ళీ సమస్యలు అవుతా ఉన్నాయంటే తప్పకుండా ప్రభుత్వం పునరాలోచన చేసుకొని కరెక్ట్ నడపాలి. ఓకే సార్, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి బీఆర్ఎస్ పని ఖతం అయిపోయింది. బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇదంతా వాళ్ళ భయానికి నిదర్శనం. అప్పుడు కథమైన గురించి ఎందుకు మాట్లాడాలండి? కథమైందని వాళ్ళు అనడం వెనుక మేము వాళ్ళని కథం చేస్తామనే భయం ఉన్నది కాబట్టి ఈ మాటలు అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది సార్, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో. రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు, మీరేమంటున్నారు, ప్రజల్లో పూర్తిగా కాంగ్రెస్ వైఫల్యం ఉంది, ప్రజలు మా వైపు ఉన్నారని మీరు చెప్తున్నారు. సో మీ బీఆర్ఎస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, తర్వాత మున్సిపాలిటీలో వాళ్ళని కావచ్చు, కౌన్సిలర్లను, తర్వాత కార్పొరేటర్లను, వీళ్ళని ఎన్నుకున్న క్రమంలో మీరు ఏం చేయగలుగుతారు వాళ్ళకి? ఎవరిని? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని కనుక, అంటే ఆ పార్టీ టికెట్లు ఇచ్చిన ఆ పార్టీ సపోర్టర్స్ని గెలిపిస్తే ప్రతిపక్ష పార్టీగా ఉన్న మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు మద్దతు ఎట్లా దొరుకుతుంది? ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు? ఎందుకంటే గతంలో ఉన్నట్టు ఇప్పుడు ఓటర్లు బాగా తెలియగలరు సార్. అసెంబ్లీకి ఎవరిని పంపాలా, పార్లమెంట్కి ఎవరు పంపాలా అనే దాంట్లో ఒక చైతన్యం కనిపిస్తుంది కదా. తెలుగు లైన్లు కాబట్టి వాళ్ళ నిర్వాకాన్ని ఎండగట్టేటువంటి తీర్పిస్తారు. చైతన్యవంతులు కానప్పుడు వేరుగుంటుంది. చైతన్యం ముక్కుల దాకా కోపంతో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు ఉన్నటువంటి గవర్నమెంట్ మీద ప్రజలకు కోపం వచ్చినప్పుడు తీర్చుకునేటువంటి ఆయుధమే ఓటు. ఈ ఆయుధం ఓటే సార్, కానీ ప్రభుత్వం మారదు కదా, వాళ్ళకి అది కూడా తెలుసు కదా. ప్రభుత్వం కాదు కదా, అది కూడా ఒక ప్రభుత్వం కదా. ఇప్పుడు లోకల్ బాడీస్ కూడా ప్రభుత్వమే. ఎక్కడ ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఉంటే మా అవసరాలు, మా ప్రయోజనాలు, అంటే ఎక్కువ శాతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 9 సంవత్సరాల 4 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసినట్టే ఉండే రిజల్ట్స్. అది మీకు తెలుసు, అందరు తెలుసు. ప్రభుత్వానికి అనుకూలమైన ఓటు, మీరేమో ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మీరు బాగా విశ్వసనీయంగా ఉన్నారు. దీన్ని ఎట్లా? ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ఓటు అంటే ప్రభుత్వం మంచిగా చేసినప్పుడు అనుకూలమైన ఓటు ఉంటుంది. అంటే మాది పరాకాష్ట ఏంటంటే స్థానిక సంస్థల్లో మేము స్వీప్ చేయడానికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంగా మేము అద్భుతంగా చేసినాం కాబట్టి దానికి కృతజ్ఞతగా స్థానిక సంస్థల్లో కూడా గెలిపించుకోవడం ద్వారా కింది స్థాయి సమస్యలు కూడా పరిష్కరించబడాలని కోరుతున్నారు. ప్రజలు ఆ మార్పు చూపెడతారనే నమ్మకం మీకు తప్పకుండా ఉంటుంది. 42% బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 పార్టీలను కూడా వెంటాడుతుంది. దీంట్లో మీరు 10 ఏళ్ళ అధికారంలో మీరు చేయలేకపోయారు, 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేకపోయారు. అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా 10-11వ సంవత్సరం కూడా కేంద్రంలో అధికారం ఉంది. జనగణన కూడా చేయడంలో వాళ్ళు కూడా వైఫల్యం చెందారు. 100 ఏళ్ళ తర్వాత మేము చేస్తున్న కాంగ్రెస్ కులగణన చేసినాము, 42% బీసీ రిజర్వేషన్లు చేస్తామంటే బీజేపీ ఒప్పుకోవట్లేదు, బీఆర్ఎస్ కూడా కలిసి రావట్లేదు అని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. ఏం చెప్తారు? 42% రిజర్వేషన్లు ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎక్కడ చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2, రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి పరిణతే గది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన కాదు కదా. ఆయన అనేక సందర్భాల్లో గతంలో వేరే పార్టీలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని అది చేసిండు. మేము 42% రిజర్వేషన్లు మాకు అధికారం లేదని అంటున్నారు. ఇక్కడే మాకు కానీ ప్రజలకు కానీ కోపం వచ్చేది. ఈ దేశాన్ని పాలించినటువంటి పార్టీ ఏదండి? 50 సంవత్సరాలు నిరాఘాటంగా దేశాన్ని పాలించింది, రాష్ట్రాలను పాలించింది. ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్రాల్లో
75-80% రాష్ట్రాలు కాంగ్రెస్ గుప్పిట అనేక దశాబ్దాలు ఉన్నాయి. ఈ దేశంలో మీకు తెలుసు, రాజీవ్ గాంధీ వరకు, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, మధ్యలో ఒకరిద్దరు వచ్చింది, చాలా లిమిటెడ్ పీరియడ్లో వచ్చింది, మీకు కూడా తెలుసు. మరి అటువంటి దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ ఎంత ద్రోహం చేసింది? దోషి నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ. ఈ మాట నేను ఈ మధ్యకాలంలో అనేక వేదికల మీద బాధతో చెప్తున్న, కళ్ళ నీళ్ళు వచ్చేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు కళ్ళ నీళ్ళు వచ్చేటట్టు చెప్తున్నారు, మరి ఎందుకు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు? చెప్తాను, మీ ముందు క్లారిటీ ఇవ్వనివ్వండి. 50% పైగా ఉన్నటువంటి దేశంలో, మెజారిటీ ప్రజల బీసీలు అయినటువంటి దేశంలో కులగణన చేయరా? కులగణన చేయరు. బీసీ మంత్రిత్వ శాఖ ఉండదు, బీసీలకు కేటాయింపులు ఉండవు. దేశంలో ఇప్పటి వరకు దాదాపు 300 మంది ముఖ్యమంత్రులు అయితే ఎందరు బీసీలు అయినండి? దీనికి అన్నిటికీ కారణం ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు వాస్తవంగా చట్టసభల్లో బీసీల రిజర్వేషన్లు ఉండాల్సిన దాన్ని లేకుండా చేసి, బీసీలు శాశ్వతంగా 2వ శ్రేణి పౌరులను చేసి వాళ్ళని హింసిస్తున్నది, రాజ్యాధికారానికి వాళ్ళని దూరం పెట్టింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలే. ఈరోజు కూడా మళ్ళీ నయా నాటకం ఆడుతున్నది బీసీలే. మా పార్టీ డెఫినెట్గా మొదటిసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయినటువంటి క్రమంలో చాలా అవకాశాలు బీసీలకు ఇచ్చింది. మీకు తెలుసు, తెలంగాణలో దేశంలో అమలు కాని అనేక స్కీములు తెలంగాణలో అయినాయి. మెజార్టీ ఏ వర్గాలకు పోయిందండి? ఇవాళ మేము రైతు బీమా, రైతాంగ ప్రయోజనాలు అంటున్నాం. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మెజార్టీ భూమి బీసీల చేతుల్లో. అంటే రైతును దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ప్రతి నిర్ణయం, అది కరెంటు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఇంకా రకాల గోదాములు కావచ్చు, గిట్టుబాటు ధరలు కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, అన్నిట్లో బెనిఫిట్ అయింది బీసీలే. ఇక నేను ఒకే ఒక ఎమ్మెల్యేను తెలంగాణ మొత్తంలో విశ్వబ్రాహ్మణ తరఫున ఉన్నటువంటి మొదటి ఎమ్మెల్యేని నేను. నన్ను స్పీకర్ చేశాను, స్వామి గౌడ్ గారిని మండలికి చైర్మన్గా చేశాను. ఆ రోజు మీరు అన్నారు, ఆ మాటే చెప్తున్నా, ముఖ్యమంత్రిగా వేరే వాళ్ళకి ఇస్తానని కాలేదని. ఆ రోజు మేము ఇందాక చెప్పినాం కదా, దీన్ని ఏ రకంగా చిందరవందర చేయాలి, డిస్టెబిలైజ్ చేయాలనేటువంటి కుట్ర మొదలైంది. మేము అధికారం రిజల్ట్స్ వస్తున్నటువంటి క్రమంలోనే రిజల్ట్ వచ్చిన దాన్ని కూడా తారుమారు చేసి తెలంగాణలో అనిశ్చితి ఏ రకంగా తీసుకురావాలనేటువంటి ఆలోచనలు, కుట్రలు తెర వెనుక నడిచినాయి. కాబట్టి దీన్ని అన్నీ ఎదుర్కోగలిగినటువంటి వాడు, ఉద్యమాన్ని నడిపించినటువంటి వాడు, తెలంగాణ సాధించిన వాడు, తెలంగాణ ప్రజా తీర్పును తను కష్టపడి తెచ్చుకున్నటువంటి కేసీఆర్ వాడు. తర్వాత తెలంగాణ సమస్యల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండి స్పష్టమైనటువంటి కార్యప్రణాళిక తయారు చేసుకొని సాధించుకున్నటువంటి తెలంగాణ ఫలితాలు ప్రజలకు అందించగలిగినటువంటి ఆయన చేతిలో ఉంటేనే తెలంగాణ మనగలుగుతుంది అనేటువంటి అనివార్య స్థితిలో ఆ నిర్ణయం తీసుకున్నమాట వాస్తవం. ఓకే సార్, మొన్న కులగణన చేసిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ చెప్తుంది 56% పైగా బీసీలు ఉన్నారని చెప్తుంది. ఇదే క్రమంలో ఆ 42% ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దానికి మేము కట్టుబడి ఉన్నాము. సో దీంట్లో మేము అసెంబ్లీలో 2 చట్టాలు చేసి రాష్ట్రపతికి పంపించాము. అట్ ద సేమ్ టైం మరొకసారి క్యాబినెట్లో ఆమోదం చేసినాము. అది కూడా ఆర్డినెన్స్ చేసి గవర్నర్కి పంపించినాము. సో ఇదంతా అయినప్పటికీ కూడా బీజేపీ సహకరించట్లేదనే వాదన చేస్తుంది. వాస్తవానికి ఈ వ్యవస్థ ఎట్లుంటుంది? ఆర్డినెన్స్ ఏంటి? ఆ రాష్ట్రపతికి అసెంబ్లీ అన్నీ తప్పుల తడకలు. మేము డే 1 నుంచి తమిళనాడు పోయి వచ్చినాం, స్టడీ చేసినాం. శాసనసభలో, శాసన మండలిలో అది ఎట్లా సాధ్యమైంది అనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పినాం. మీరు అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకుపోండి, ఢిల్లీలో ఉండేటువంటి పార్టీలను, పార్లమెంటు సభ్యుల్ని కలుద్దాం, తీవ్రమైనటువంటి ఒత్తిడి తెద్దామని మేము సూచన చేసినాం. వాటన్నిటిని పీడచేవన పెట్టినాం. మీకు ఒకటే మాట, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, ద్రోహి అనడానికి నిదర్శనం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? నేను ఢిల్లీకి పోతున్నా, ఇండియా కూటమిని ఇన్వాల్వ్ చేస్తా, మా అగ్రనాయకత్వాన్ని ఇన్వాల్వ్ చేస్తా, ఢిల్లీ మీద ప్రెజర్ తెస్తా అని అన్నాడు. 3 రోజులు ఉన్నాడు. వచ్చలే ఏమన్నా కాంగ్రెస్ పెద్దలు? కూటమి వచ్చిందా? నంబర్ 1. దానికి భిన్నంగా అందరినీ రమ్మని ట్రైన్ కూడా పెట్టారు కదా సార్. ఇప్పుడు మీ ద్వారా పిలిచినా పోదు, మీ ద్వారా పిలిచినా పోదు, గా మాత్రం ఇంటిమేషన్ కూడా మాకు లేదు.
ఏ అంటే ఒక్క ఒక మనిషి ప్రాపర్గా చేయట్లేదా రేవంత్ సర్కారు? తప్పుల తడకలండి. ఆ బీసీ కమిషన్ కానీ వాళ్ళ రిపోర్ట్ కానీ ఉమ్. దానికి గతంలో మా బీహార్ కానీ 2-3 అంటే రాష్ట్రపతికి అసెంబ్లీ అసెంబ్లీ నుంచి రాష్ట్రాలు పంపించారు. చేసినటువంటి ప్రొసీజర్ను కోర్టులు స్పష్టంగా తప్పు పట్టినాయి. ఉమ్. అదే ప్రొసీజర్ను ఈయన ఇంకా వాళ్ళకన్నా తప్పుల తడక లాంటి ఈ రిపోర్టును తయారు చేసిండు. మీకు తెలుసు అంటే కులగణన సందర్భంగా గతంలో కేసీఆర్ చేసినటువంటి ఒకరోజు సర్వేకు ఇప్పటికీ బీసీల సంఖ్య తగ్గింది. అనేక 40-50% మించినటువంటి సర్వే జరగలేదు. ఈరోజు నిజంగా వాళ్ళు చేసింది నిజమే అయితే మేము శాసనసభకు మాకు హామీ ఇచ్చిండు, ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మీకు అందిస్తామన్నారు, పబ్లిక్ డొమైన్లో పెడతామన్నారు. ఇప్పటి వరకు అందుబాటులో పెట్టలేదు. అంటే వాళ్ళు చేసినటువంటి తప్పుల తడక బయటపడుతుంది. కాబట్టి రెండోది మమ్మల్ని పోకపోవడం వెనుక కూడా ఉద్దేశం అదే. వాళ్ళు చేసినటువంటి డొల్లతనం ప్రతిదీ మేము వెంటుంటే గమనిస్తాం కదా, ఎప్పటికప్పుడు దాన్ని బాహ్య ప్రపంచానికి చాటి చెప్తాం కదా. అందుకనే నమ్మించేటువంటి ప్రయత్నం తప్ప చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు. దానికి పరాకాష్ట నిన్న బీహార్ ఓటుకు సంబంధించి ఎంత సీరియస్గా తీసుకున్నారు సార్. ఆల్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేసి ఇండియా కూటమిని ఇన్వాల్వ్ చేసిండు. అగ్రనాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు వచ్చిండు. సంతోషం. ఆ స్పిరిట్ అపోజిషన్ పార్టీలకు ఉండాలి. మరి తెలంగాణ ఈ 42% రిజర్వేషన్ల విషయంలో వాళ్ళకి ఆ సిన్సియారిటీ ఎడమైంది అంటే కాంగ్రెస్ పార్టీ 100% తెలంగాణ ప్రయోజనాల విషయంలో కానీ తెలంగాణ బీసీల ప్రయోజనాల విషయంలో కానీ ఇంకా మాటలకు అందనంతటి ద్రోహి కాంగ్రెస్. అంటే ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణ విషయంలో సరే ఓకే కొంత తప్పుల తడక ఉంది కావచ్చు, కొంత సంఖ్యను తగ్గించారు, వాట్ ఎవర్ ఇట్ మే. 42% చేస్తామని కాంగ్రెస్ చెప్తున్న నేపథ్యంలో దీంట్లో బీజేపీ మరి రాష్ట్రపతి దగ్గర నుంచి కావచ్చు, తర్వాత ఇప్పుడు గవర్నర్ నుంచి పంపించిన ఆర్డినెన్స్ కావచ్చు, వాటికి ఏదో ఒకదానికి క్లియరెన్స్ ఇస్తే అది అమలు. ఇప్పుడు మేము బీజేపీ కూడా ద్రోహే. తెలంగాణ విషయంలో బీసీల విషయంలో బీజేపీ కూడా ద్రోహే. ఎందుకంటున్నాం అంటే ప్రధాని మోడీ గారు రాష్ట్ర ఏర్పాటును ఎంత చులకన చేసి మాట్లాడిండో కూడా తెలంగాణ ప్రజల మనసులలో ఉంది. అందుకనే తెలంగాణ బీసీలకు న్యాయం జరగాలంటే తెలంగాణ బీసీలు శక్తిగా ప్రభుత్వం మెడలు వంచే స్థాయికి ఎదగాలి. మా పార్టీ కూడా రేవంత్ రెడ్డి కూడా ఆ లైన్లో ఉన్నది. మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాం, హెచ్చరిక చేస్తున్నాం. 42% రిజర్వేషన్లను అమలు చేయాల్సిందే. ఇంకొక మాట అది కాదు కదా, వాళ్ళు ఏమన్నారు, మేము చట్టబద్ధతతో చేస్తామన్నారు. ఇట్లా ఎక్కడికక్కడ అవసరార్థ మాటలు మాట్లాడడం అంటే బీజేపీ సహకరించట్లేదు. మరి ఏం చేస్తాం మేము, వేరే దారి లేదు. ఇప్పుడు బీజేపీ హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి 30 లోపు. బీజేపీ సహకరించకపోవడం అనేది తెలిసి మాట్లాడాలి కదా. అప్పుడు హామీ ఇచ్చినప్పుడు నంబర్ వన్ సహకరించని వాతావరణాన్ని కూడా రేవంత్ రెడ్డి సృష్టిస్తా ఉన్నాడు. ఏమన్నాడండి, మొన్న బీసీ రిజర్వేషన్లకు పోయి కేంద్రాన్ని ఒప్పించాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలేంది, మోడీని దించుతాం, రాహుల్ గాంధీని ఎక్కిస్తాం, అప్పుడు చేసుకుంటాం అని అంటే ఏమన్నట్టండి. ఎవరి ద్వారానైతే నీ సమస్య పరిష్కారం అవుతుందో ఆ పెద్ద మనిషిగా ఆయనను గౌరవిస్తామా, నీ పదవి దించి మేము చేస్తామని సవాల్ చేసి వస్తే ఇది ఒక సమస్య పరిష్కరించేటువంటి. ప్రతిపక్ష పార్టీ ఆ కార్యక్రమాలు చేసే క్రమంలో ఆయన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నేతగా మాట్లాడారు. దాంట్లో ఇప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని చెప్పి ఆయనకి ఎవరు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు, రాహుల్ గాంధీ కూడా ఇవ్వలేదు. ఆయన చేసేది ఆయన మీద అందుకే ఆయన అంటున్నాడు సార్. ఇప్పుడు మీరు అంటున్నారు కదా ప్రజలంతా బీసీలంతా మెడలు వంచాలి, కాంగ్రెస్ను గద్దె దించాలి అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆయన కూడా ప్రధాని మోడీ మీద అదే వ్యాఖ్యలు చేస్తున్నారు. మేము కూడా మోదీని దించుతాం, రాహుల్ ఎక్కిస్తాం, ఆ తర్వాత చేస్తాం. సందర్భాన్ని బట్టి ఆయన వైఫల్యం తర్వాత మాట్లాడుతున్నాం. ఢిల్లీకి పోయింది 9th షెడ్యూల్లో చేర్పించడం కోసం. చేర్పించాలంటే ఎవరి సహకారం అవసరం? ఆయన సహకారం కోరి మాట్లాడినట్టున్నదా? ధర్నా సందర్భంగా హెచ్చరిక చేసినట్టున్నది. పోయినటువంటి పని చేయకు అని చెప్పినట్టున్నది. సార్ గతంలో కేసీఆర్ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీతోని లడాయి పెట్టుకున్నాడు. ఎప్పుడు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనలో ఎక్కడ కూడా ఒక సందర్భంలో కేసీఆర్ కలవలేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన తప్పులు చేయకుండా ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీని రిసీవ్ చేసుకుంటున్నాడు, వీడ్కోలు చెప్తున్నాడు, ఆ మీటింగ్లో పాల్గొంటున్నాడు,
బడే బాయ్ చోటా బాయ్ అంటున్నాడు. మొత్తానికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం మాకు, మాకు ఈ బేసిజాలు ఏమి ఉన్నాయని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మీరు అప్పుడు కేంద్రంతో సఖ్యతగా లేరు. ఇప్పుడు అందుకనే మీరు ప్రతిపక్ష హోదాకు తెలంగాణ ప్రజలు పరిమితం చేశారంట. తెలంగాణ ప్రజలు పరిమితం చేసిన దాన్ని మేము బ్రహ్మాండంగా స్వాగతించినాం. ఉమ్, మీరు మాట్లాడేది అవును. రాజకీయ పార్టీలతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం. ఉమ్, మేము చెప్పినాం కదా, అవును మేము ఉద్యమం చేయాల్సి వస్తే ఉద్యమ పాత్ర పోషిస్తాం, అవును అధికారం చెలాయించాల్సి వస్తే అధికారంలో ఉండి ప్రజలకు చేయాల్సినటువంటి మంచి చెడు విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తాం. ప్రతిపక్షంగా అవకాశం ఇస్తే ఈ పాత్రలో కూడా మాకు మీరు ఈ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నా మీరు చెప్తున్నారు సార్. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా కనీసం ఒక రోజు అసెంబ్లీకి వచ్చి కూర్చోవట్లేదు. దాని మీద కాంగ్రెస్ విమర్శలు చేస్తూ నువ్వు రా అని తెలంగాణ సీఎం పిలుస్తున్నాడు. ఆయన ఎందుకు రాడు? ఫామ్ హౌస్ లో ఎందుకు ఉంటాడంటే కేసీఆర్ అంటే ఆయన ఉమ్, ఎటువంటి పర్సనాలిటీ అనేది కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఓకే చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డిలు ఉన్నప్పుడు, ఉమ్, ఒక్కడిగా ఉన్నప్పుడు ఒక ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ప్రయోజనాల కోసం ఏ రకంగా చీల్చి చెండాడి తెలంగాణ ఇమేజ్ను పెంచిండో అటువంటి నాయకుడు ఆయన. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ఈ ముఖ్యమంత్రి గారు? గుడ్లు బీక్తాం, లాగుల తొండలు దొరగొడతాం, ఇది చేస్తాం అది చేస్తాం, అదేనా ఈ మాట? చట్టసభ, తెలంగాణ శాసనసభ కానీ దేశంలో ఉండేటువంటి చట్టసభలను చూసి ప్రజలు అనుకరించాలి, నేర్చుకోవాలి. ఇంత నీచమైనటువంటి స్థితికి దిగజారినటువంటి సభలో ఇటువంటి మాటలు వినడానికి ఆయన పోలేదు. ఖచ్చితంగా సందర్భం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నాడు. కేసీఆర్ గారికి తన బాధ్యత గురించో తెలంగాణ ప్రయోజనాల గురించో ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయన 20 మాసాలు పూర్తిగా తన స్థాయిని తాను కాపాడుకుంటూ ఎదుటి వాళ్లకు పరిపాలనా పరంగా స్వేచ్ఛనిచ్చి చూసిండు. తప్పకుండా సందర్భం వస్తుంది. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ మొదటి ముద్దాయిగా ఉంటున్నాడు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అదే చెప్తుంది. రేపొద్దున కేసీఆర్ జైలుకు పోతాడు. అందుకే కవిత తొందరపడి ఆధిపత్య పోరులో తనకు నాయకత్వ బాధ్యతలు కావాలి అన్న కూడా ఫార్ములా రేస్ కేసు విషయంలో పోతున్నారు, జైలుకు పోతున్నారు. హరీష్ రావు కూడా కాళేశ్వరం విషయంలో పోతున్నారు. సో పార్టీకి పూర్తి స్థాయిలో అధ్యక్షురాలని నేను కావాలనే మరి ఆ తొందరపాటు తనం ప్రదర్శించిందంటారు. కవిత ఇష్యూను మీరు ఎట్లా చూస్తారు? కవిత ఇష్యూ కాదు, కాళేశ్వరం ఇష్యూ మీరు మాట్లాడారు. అసలు కాళేశ్వరంలో జరిగింది ఏంటండి? మీరు ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు చూసిండ్రు? ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దాని సమగ్రమైనటువంటి స్వరూపం అర్థం చేసుకుంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ రకంగా మాట్లాడరు. అనేక కంపోనెంట్స్ ఉన్నాయి. హరీష్ రావు గారు ఈ మధ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సోదాహరంగా దాని చరిత్ర మొత్తం ఎక్కడ ఏంది అనేది వివరించరు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు గుంగిపోతే అసలు ఏ కాలంలో బతుకుతున్నాం? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? విశ్వంతో పోటీపడే తెలంగాణను తయారు చేస్తున్నాను. విశ్వం ఎక్కడున్నది ఈ ప్రపంచం? మొన్న సునీత విలియమ్స్ అంటే విశ్వంలో ఎక్కడో చిక్కుకుంటే నిమిషాల మీద టెస్లా వాళ్ళు స్పేస్ క్రాఫ్ట్ను పంపి తీసుకొచ్చినటువంటి రోజులలో ఉన్నాం. అవును. కాళేశ్వరం అనేటువంటి భారీ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటిది ప్రతిదీ సందర్శించాలంటే ఒక జీవితకాలం సరిపోనంత పెద్ద కార్యక్రమం అది. ఒక మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరం ప్రాజెక్టే వృధా అనేటువంటి దుష్ప్రచారాన్ని ఖండిస్తూ హరీష్ రావు గారు ఈ మధ్యకాలంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా సోదాహరణగా ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మాటలు ఏమంటే విశ్వంతో పోటీ పడే తెలంగాణను తయారు చేస్తారంటారు. విశ్వం ఎక్కడున్నది? స్పేస్లో చిక్కిపోయినటువంటి సునీత విలియమ్స్ను సేఫ్గా, ఆమె బహుశా తిరిగి రావడం అసాధ్యమని ప్రపంచం మొత్తం నివ్వెరపోయి చూస్తున్నటువంటి సందర్భంగా సేఫ్గా తీసుకొచ్చినటువంటి ప్రపంచంలో మనం బతికితే 2 పియర్స్ రిపేర్ చేసేటువంటి తెలివి కానీ ఆలోచన కానీ లేని ఆయన జైలుకు పోయిండు కాబట్టి అందరికీ జైలుకు పంపాలనేటువంటి ఒక హిడెన్ ఎజెండా. ఆయనకి రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర రైతాంగం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఎజెండా లేదు. ఆయన ఎజెండా వల్ల ఎదుటి వాళ్ళను నీలాపనిందల పాలు చేసి ఎదుటి వాళ్ళ యొక్క అంటే మాలిన్యపరచాలి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని మాలిన్యపరచాలి అనేది
ఎదుటి వాళ్ళను తనలాగా జైలు పాలు చేయాలనేటువంటి కుట్ర దుర్మార్గపు ఆలోచన తప్ప ప్రజా శ్రేయస్సుకు సంబంధించినటువంటి ఆలోచన లేవు. నెంబర్ 1. ఇక ఆధిపత్య పోరు, మా పార్టీలో ఆధిపత్య పోరు ఎందుకు ఉంటుందండి? మేమంతా సీనియర్లు, మాకు తిరుగులేని నాయకుడు, శక్తివంతుడు, యుక్తివంతుడు, కార్యదక్షుడు అయినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి మమ్మల్ని మా మా ప్రజా శ్రేయస్సు రీత్యా, ప్రజా అభివృద్ధి రీత్యా, తెలంగాణ ప్రయోజనాల రీత్యా మేము చేసిన వాటిని మరిపించేటువంటి పని విధానం లేని వాళ్ళందరూ రకరకాల దుష్ప్రచారాల ద్వారా వాళ్ళ రాజకీయ మనుగడను, ఉనికిని మా మీద దుమ్మెత్తిపోసేటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తప్పకుండా అల్టిమేట్గా నిర్ణేతలు ప్రజలు కాబట్టి ఏ సందర్భం వచ్చినా మేము ప్రజాక్షేత్రంలో తెలుసుకున్నాం. కవిత ఇష్యూని ఎట్లా చూస్తారు సార్? అంటే మీలాంటి వాళ్ళంతా సీనియర్లు అయినప్పటికీ కూడా కేసీఆర్తోనే ఉన్నారు, ఆయనతోనే ఉన్నారు. కవిత అలాంటి కామెంట్ చేయడం కావచ్చు, నాన్న దేవుడు దయ్యాలు అని చెప్పి మాట్లాడడం కావచ్చు. సో ఇష్యూను కేవలం కుటుంబ వ్యవస్థగా చూస్తారా? కవిత గారు కూడా పార్లమెంటు సభ్యురాలుగా ఇతరత్ర చాలా అనుభవం ఉన్న నాయకులు కాబట్టి కొన్ని విషయాలు వారి విజ్ఞతకే వదిలిపెడతాం. నేను కాస్త పెద్ద మనిషిని కాబట్టి తప్పకుండా నాకున్నటువంటి అనుభవంతో చెప్తున్నా, ఎవరైనా ఏ విషయంలో ఏది చేసినా, ఏది మాట్లాడినా విజ్ఞతను ప్రదర్శించాలి, సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. సో మొత్తానికి కేసీఆర్ ఇప్పుడున్న కేసులు కావచ్చు, తర్వాత ఈ ఆరోపణలు కావచ్చు, విద్యుత్ కొనుగోలు కావచ్చు, కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అట్లనే కేటీఆర్ ఫార్ములా ఈ రేస్కి కావచ్చు, ఇట్లాంటి ప్రతి దాంట్లో ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా వీటన్నిటిని తట్టుకొని మరొకసారి కేసీఆర్ అట్లనే ఎట్ ద సేమ్ టైం ఆయన ఆరోగ్యం మీద కూడా కొంత సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఇప్పుడు మీరు ఇన్ని సమస్యలు చెప్పారు కదా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరి మీదనైనా ఒక సమస్య చేసినామండి? అంతకుముందు ప్రభుత్వాలు లేవా? అంతకుముందు చేసిన వాళ్ళంతా వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది. మా దృష్టి అంతా ప్రజాక్షేమం. సాధించుకున్నటువంటి తెలంగాణ సాధించుకోవడం ఎంత ముఖ్యమో, సాధించినటువంటి తెలంగాణలో ఫలితాలు ఆశిస్తున్నటువంటి ప్రజలకు అందించడం అనేది ముఖ్యం. కాబట్టి మా ఆలోచన అంతా దాని చుట్టూ పరిభ్రమించింది. ఇప్పుడు వీళ్ళ ఆలోచనలన్నీ ఒక వీటి చుట్టూ పరిభ్రమిస్తున్నది. ఎవరు అభ్యుదయవాదులో, ఎవరు విద్రోహులో వాళ్ళ ఆలోచనలను బట్టి అర్థమవుతుంది. ఓకే, మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఫామ్ హౌస్లో ఉంటే ఉన్నది, చెర్లపల్లి జైల్లో ఉంటుంది, కేసీఆర్ ఎక్కడైనా బందీలాగానే ఉన్నాడు అని చెప్పి మాట్లాడ్డాన్ని ఎట్లా చూస్తారు? ఆయన కేసీఆర్ గారి నామాన్ని ఎట్లా జపిస్తున్నాడో ఇది నిదర్శనం. ఆయన కేసీఆర్ గారు ఎక్కడున్నా ఉండాల్సిన తన స్థాయి, తన హుందాతనం, తను ఏ రకంగా ఉండాలనో ఆ రకంగానే ఉంటాడు. కానీ అసలు కేసీఆర్ గారు ఎప్పుడైనా ఎక్కడైనా రేవంత్ రెడ్డి గారి పేరు తీస్తారండి? ఎందుకు ఈయన జపం చేస్తూ ఉన్నాడు అంటే, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నిద్రపోయినా, అది బడిలో మీటింగ్లో మాట్లాడినా, అఫీషియల్స్ రివ్యూలో మాట్లాడినా, ఢిల్లీలో మాట్లాడినా కేసీఆర్ గారు జపం చేయకుండా ఒక్కరోజు కూడా రేవంత్ రెడ్డి గర్విస్తలేదు అని అంటే ఆయన ఎంత భయంతో బతుకుతున్నాడు అనేదానికి అది నిదర్శనం. టీఆర్ జైల్లో ఉన్నప్పుడు కవిత బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తున్నారా ప్రతిపాదన వచ్చి నేను తిరస్కరించినాను, అవసరం ఉంటే ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేస్తాను. అట్ ద సేమ్ టైం సీఎం రమేష్ మొన్న ఏపీకి సంబంధించిన ఎంపీ కూడా కేటీఆర్ నువ్వు నా ఇంటికి వచ్చినావు, సో ఈడీ సిబిఐ ఈ కేసులన్నిటి నుంచి కూడా మాఫీ చేయాలి, మేము పార్టీని విలీనం చేస్తామని చెప్పడం కావచ్చు. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తున్నారా ప్రతిపాదన ఏదైనా ఉందా? బీఆర్ఎస్ అనేది ఇప్పుడు మళ్ళీ మీరు ఇంత వివరంగా చెప్పినాక కూడా అడగకూడని ప్రశ్న అడుగుతా ఉన్నారు. మేము ఏంది ఉద్యమం చేసిన వాళ్ళము, అధికారంలో కొనసాగిన వాళ్ళము, ప్రతిపక్షంగా పనిచేస్తున్న వాళ్ళము, ప్రజా శ్రేయస్సు కాంక్షించడం తప్ప అధికారం కోసమే బతికేటువంటి పార్టీలు అయితే, నాయకులైతే మీరు అన్న ప్రశ్న వర్తిస్తుంది. మేము వీటికి అతీతము. తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటి ముఖ్యం కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇంటి పార్టీ అనుకున్నారు. బీఆర్ఎస్ పేరు చేంజ్ చేసిన తర్వాత ఏదన్నా అంటే ఈ ఎలక్షన్స్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, ఆ పార్టీ కావచ్చు కొంచెం దూరమైందని ఏమన్నా మీకు? ఇప్పుడు 3 విషయాలండి. పేరు మారిన మాట వాస్తవం. నాయకుడు ఎవరు? కేసీఆర్.
జెండా ఏది, గులాబీ జెండా, గుర్తు ఏది, కారు గుర్తు. ప్రజలు చూసేటి ఇవే. అంతేనా? ఉమ్, పేరు అనేది పై స్థాయిలో మనలాంటి వాళ్ళం ఉమ్, మాట్లాడుకోవడానికి పనికి వస్తుంది తప్ప ప్రజలు ఓటర్ అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు నాయకుడు ఎవరు, ఆ జెండా ఏంది, ఆ గుర్తు ఏందని చూస్తారు. ఆ మూడు ఎక్కడ మార్పు లేదు కదా. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇంకా బీజేపీ ఇవ్వట్లేదు 42% రిజర్వేషన్ల విషయంలో, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్తుంది. బీఆర్ఎస్ ఏం చెప్తుంది చెప్పు. అది దోకాబాజీ అని అంటాం. ఓకే. దోకాబాజీ అని అంటాం. అంటే పార్టీ టికెట్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ టికెట్లు అదేదో మేనిఫెస్టోలో చెప్పానండి. వాళ్ళు చెప్పేది మేము 42% చిత్తశుద్ధితో పనిచేస్తాం, అది కానప్పుడు మేము ఇంటర్నల్ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పాలి. ఓట్లు వేయించుకోవడానికో గ్యారంటీగా చట్టబద్ధత తీసుకొని వస్తాం, 42% అమలు చేస్తాం అని కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడినటువంటి పార్టీ. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ అవసరార్థం ఎంతకు దిగజారుతుంది అనడానికి ఈ మాటలే నిదర్శనం. బీజేపీ ఖచ్చితంగా రానున్న 5 ఏళ్లలో అంటే 3 ఏళ్లలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే, బీజేపీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు. కొత్తగా ఎన్నికైన రామచంద్రరావు అంటున్నాడు. బీజేపీ గతంలో లేనట్టు 8 స్థానాలు గెలుచుకుంది, అట్ ద సేమ్ టైం 8 పార్లమెంట్ అసెంబ్లీ 8 సమానంగా గెలుచుకుంది. ఇప్పుడు ఖచ్చితంగా మీకు ప్రధాన ప్రత్యామ్నాయ పోటీ లోకల్ బాడీస్లో ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు అన్ని చిలక జోష్యాలకు సంబంధించినటువంటి విషయాలు వద్దు. ప్రజలు అన్ని పార్టీలను చూస్తున్నారు. ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా కూడా దాన్ని గౌరవించాలి, స్వీకరించాల్సిందే తప్ప కూర్చున్న కాడ అన్ని మనకు తెలిసినట్టు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అంటే ఓవరాల్గా ఈ లోకల్ బాడీస్లో ప్రజలు మీకే ఓట్లేస్తారని మీరు చెప్తున్నారు కదా, ఆ క్రమం. ఇప్పుడు రాజకీయ పార్టీగా, అధికారంలో ఉన్న పార్టీగా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా, వివిధ రకాలుగా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి పార్టీగా మేము విష్ఫుల్గా ఉంటాం, అంబిషియస్గా ఉంటాం. ఏ అవకాశం వచ్చినా అది మాదే అనేటువంటి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తాం, కొట్లాడతాం. అంటే ప్రజలు ఇప్పుడు మీ వైపు ఉన్నారని మీరు చెప్తున్నారు, దానికైతే మీరు చెప్పగలుగుతారా? డెఫినెట్గా ప్రజలు మా వైపు ఉన్నారు అనడానికి ప్రాతిపదిక కూడా ఉన్నది కదా. ఎదుటి వాళ్ళు మేము ఓడిపోయినాము, అది 100% మేము స్వీకరించినాము. కానీ మేము ఓడిపోవడానికి, వాళ్ళు గెలవడానికి కారణం ఏంటంటే మాకన్నా గొప్పగా పాలన చేస్తాం, మాకన్నా ఎక్కువ స్కీములు ఇస్తామని అన్నారు. అది ఇవ్వలేదు అనేటువంటి మాట సర్వత్రా. ఒక శాసనమండలి ప్రతిపక్ష నాయకుడిగా నేనంటున్నటువంటి మాటలు కాదు, ప్రజల్లోకి ఎక్కడికి పోయినా వీళ్ళు అన్నటువంటి మాట నిలబెట్టుకోలేదు, గింత మోసం చేస్తారని మేము గమనించలేదు, కానీ ద్రోహం జరిగిపోయిందనే మాట ప్రజలు అంటున్నారు. కాబట్టి ఎవరి జీవితాలు అయితే గాయపడ్డాయో, ఎవరి మనసులు అయితే నొచ్చుకున్నారో వాళ్ళు మళ్ళా దాని మీద ప్రతీకారం, దాని మీద తీర్పిచ్చేటువంటి సమయంలో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. అవన్నీ పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కు గుణపడ్డ తప్పదనే మేము అనుకుంటాం. 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయానికి సుప్రీంకోర్టు చెప్పింది 3 నెలల గడువు పెట్టింది సార్. ఏం జరగబోతుందంటారు ఆ 10 మంది విషయంలో? మీరేం చేయబోతున్నారు? అది అల్టిమేట్గా మేము ఖచ్చితంగా మాకుండేటువంటి అన్ని మార్గాల ద్వారా వాళ్ళ రాజీనామా కోసం ఒత్తిడి పెంచుతూనే ఉంటాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మీకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మొత్తానికి తెలంగాణ మరి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. అంటే తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చి 11 సంవత్సరాలు పూర్తయి 12వ ఏడులోకి వెళ్తున్నాం. వాస్తవానికి దేశానికి 78 ఏళ్ళు మరి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా 55 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను పాలించినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలంతా కూడా తొలి దశ మలి దశ ఉద్యమంలో పాల్గొన్నారు, చాలామంది అమరులయ్యారు. అయినప్పటికీ కూడా తెలంగాణ మరి మలి దశ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ విషయంలో మరి బీఆర్ఎస్ పార్టీని అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఆదరించి మరి మొత్తానికి 2 సార్లు గెలిపించారు. అప్పుడు ఉద్యమ పార్టీగా మేము మా పాత్ర పోషించాం, తర్వాత అధికారంలో ఉన్నప్పుడు మా పాత్ర సమర్థంగా నిర్వహించాం. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా ఖచ్చితంగా ప్రజల తరపున మా గొంతుగా వినిపిస్తాం. ఇక అసెంబ్లీకి కేసీఆర్ రావడం అనే విషయంలో మరి ప్రతిపక్షాలుగా భావిస్తున్న ఇటు అధికార పక్షం కావచ్చు, బీజేపీ కావచ్చు, కొంత ఆ భాష విషయంలో మరి అదొక కొంత అదుపు తప్పుతున్న నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి రావడంలో మాత్రమే వెనక ముందు ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఆయన ప్రజల తరపునే ప్రజల గురించే నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. రేపు పొద్దున మరి తెలంగాణ వచ్చినాక 9 సంవత్సరాల 4 నెలల్లో పాలన ఎట్లా కొనసాగిందో, కాంగ్రెస్ మరి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మరి హామీలను నెరవేర్చడం వైఫల్యం చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసింది కనుక మరి తెలంగాణ ప్రజలంతా
మా వైపే చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతుందనే అభిప్రాయాన్ని మరి మొట్టమొదటి స్పీకర్ మధుసూదనాచారి గారు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఖచ్చితంగా మేము పార్టీ తరఫున కొట్లాడుతూనే ఉంటాం. ఇది కరెక్ట్ కాదు. మరి పార్టీ మారడం అనేది మరి మొన్న సుప్రీంకోర్టు కూడా లోక్సభ విషయంలో ఒక చట్టం తీసుకురావాలనే అభిప్రాయాన్ని కూడా వారు సమర్థిస్తున్నారు.